మన వ్యవసాయంలో ఎక్కువగా అడవి పందుల ద్వారా కూడా పంట నష్టపోవడం అనేది గమనించడం అనేది జరుగుతుంది. ఈ అడవి పందుల్ని వైల్డ్ యానిమల్ యాక్ట్లో చంపడానికి అవకాశం లేదు. రంగురంగుల చీరలు పొలం చుట్టూ కట్టడం వల్ల ఆపద ఉంది, లేదో అందులో చొరబాటుకి ఏదో ఆటంకం కలుగుతుందని వేరే పొలాలకు వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కుళ్ళిన కోడిగుడ్లు 25 ml సొన 1 లీటర్ నీటికి కలుపుకొని దాన్ని పొలం చుట్టూ కూడా గట్ల మీద పిచికారీ చేస్తే కుళ్ళిపోయిన కోడిగుడ్ల వాసన భరించలేక వేరే ప్రాంతాలకు తరలిపోవడం జరుగుతుంటుంది. సల్ఫరు అదేవిధంగా ఆముదం 2 కలిపి ఒక బకెట్లో వేసుకొని కొబ్బరితో 24 గంటలు నానబెట్టి పొలం చుట్టూ కడితే ఆ వాసనకు కూడా వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఎక్కువ అది 1 లీటర్ తీసుకొని 100 లీటర్ల నీటికి కలిపేసి అది కూడా పొలం గట్ల చుట్టూ కూడా పిచికారీ చేస్తే వెళ్ళిపోతాయి. ఇటీవల కాలంలో మనకంటే సోలార్ ఫెన్సింగ్ అనేది బాగా పనిచేస్తుంది. అడవి పందులు వచ్చేటప్పుడు మనం కొన్ని రకాల భయంకరమైనటువంటి సౌండ్స్ కనుక చేస్తే అవి భయపడిపోయి బెదిరిపోయి పారిపోతుంటాయి. ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో కనుక రైతులు ఈ అడవి పందుల నివారణ చర్యలు చేపడితే మన పంటలు కాపాడుకొని అధిక దిగుబడిని, అధిక నికరాదాయాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది.